క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవా, నీ బిడ్డలు నాయన చిన్న పుల్లయ్య గారిని ఉమాను మీరు ప్రేమించిన తండ్రి, ఇరువురిని జతపరిచి నేటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కారణం మీ కృప, మీ ఆదరణ కనుక తండ్రి, మరొక సంవత్సరాన్ని బిడ్డలకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రములు నాయన. గడవబోతున్న సంవత్సర కాలములో మా తండ్రి ఇంకా ఏ రీతిగా ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధము ఎంత బలమైనదో, ఎంత బాధ్యత కలిగినదో కొన్ని విలువైన సంగతులు నీ బిడ్డలకు నేర్పించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానాన్ని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకములు లేకుండా మీ కృపచేత ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి బలపరిచి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా వినపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, వివాహము అనే విషయానికి వచ్చేసరికి ఇదేదో సహజమైనటువంటిది, సాంప్రదాయబద్ధమైనటువంటిది, లోకరీతి జరగవలసినటువంటి ఆలోచన భావజాలంతో చాలా వివాహాలు అలా జరుగుతూ విడిపోతున్నటువంటి ప్రస్తావనలు మనం చూస్తూ ఉన్నాం నేటి సమాజంలో. కానీ వివాహము వెనుక దేవుని ప్రణాళిక ఏంటి? వివాహము వెనుక దేవుని ప్రణాళిక ఏంటి? లేదా దేవుని చిత్తం ఏంటి? లేదా దేవుని సంకల్పం ఏంటి? లేదా దేవుని ఉద్దేశం ఏంటి? అలా ఆలోచిస్తే వివాహము ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కనుక వివాహం వెనక దేవుని ప్రణాళిక ఏంటి అనేది మనం కొన్ని సందర్భాలు చూద్దాం. రాసుకున్నారా? వివాహము వెనక దేవుని ప్రణాళిక ఏంటి? దేనికోసం పురుషుణ్ణి చేశాడు? దేని కొరకు స్త్రీని చేశాడు? చేసినటువంటి తండ్రి ఎందుకు స్త్రీ పురుషులిద్దరిని ఒక్కటి చేశాడు? ఎక్కడో పురుషుడు పుడితే మరొక చోట స్త్రీ పుడుతుంది. ఏ ముఖ పరిచయం లేనటువంటి వీళ్ళిద్దరిని దేవుడు భార్యాభర్తలుగా ఎందుకు జత చేశాడు? ఏమండి, వీర్రాఘపురంలో పుట్టిన చిన్నపుల్లయ్య గారికి ఏ ఊరు తల్లి మీది? గంగారంలో ఉన్నటువంటి ఉమాను తీసుకొచ్చి జత చేస్తే, ఇదే మా ఊరు, ఇదే నా కుటుంబం, ఈయనే నాకు సర్వం అనుకొని తన కుటుంబాన్ని, తన వారిని అందరిని విడిచిపెట్టి తనను హత్తుకొని బ్రతకటానికి గల దాని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి మీరు ఆలోచించండి. హాస్టల్కి వెళ్ళిన పిల్లలు, ఆడపిల్లలను హాస్టల్కి తీసుకెళ్ళిన తండ్రులకు తెలుసు ఆ బాధ. తీసుకెళ్ళి సెలవులకి ఇంటికి వస్తుందని తెలుసు మనకి. సెలవులు ఇస్తే ఇంటికి వెళ్తానని ఆ పిల్లకు కూడా తెలుసు. అయినా కూడా ఏం చేస్తుందండి? ఎంటబడి ఏడిపించి మన నాన్న తిప్పలు పెడతారు మనల్ని. కానీ అత్తింటికి వెళ్ళిపోయేటప్పుడు, అంటే పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళిపోయేటప్పుడే ఏడుచుద్ది మొత్తలో ఆడబిడ్డ. ఆ తర్వాత ఏడవదు. వచ్చిన కాడ నుంచి ఈ సామ్రాజ్యానికి నేనే రాణినన్నట్టుగా ఆ సామ్రాజ్యాన్ని చేజెక్కించేసుకొని అందులో పరిపాలకురాలుగా పనిచేస్తుంది స్త్రీ. అవునా కదా? వేరొక ఆలోచనతో చెప్పట్లేదు, అలా అనుకోవద్దు. మంచి విషయాలు చెప్పాలని మీకు చెప్తున్నా. ఇప్పుడు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి వచ్చేసారు పుల్లయ్య గారు వాళ్ళు. అవునా? ఇప్పుడు ఈ 14 సంవత్సరాలు కాపాడింది ఎవరు? ఉమా పుల్లయ్యని కాపాడిందా? పుల్లయ్య గారు ఉమాను కాపాడా? ఎవరు కాపాడారు? దేవుడేనా? దేవుడే కాపాడాలి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం తీయాలి త్వరగా. చూడండి ఏమంటున్నాడు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయి. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా మీ వివాహ బంధం సంవత్సరాలు గడుస్తూ ముందుకెళ్ళిపోతుంది. ఏమండి, చిన్న పుల్లయ్య గారితో వివాహమైనటువంటి క్రైస్తవేతరులు ఎంతోమంది కొన్ని వివాహాలు ఫెయిల్ అయిపోయి ఉంటాయి. రీసెంట్గా పెళ్ళై 40 రోజులు అయింది.
ఒక ఫోటో చూపిస్తాను మీకు. పెళ్ళై 40 దినాలు అయింది అంటే పెళ్లి చూపులప్పుడు సరిగా చూడలేదంటారా భార్య? పెళ్లిలో తాళి కట్టించుకునేటప్పుడు చూడలేదా భార్య? 40 రోజుల తర్వాత నా భర్త నల్లగున్నాడని చెప్పేసి వదిలేయటం ఏంటంటే నాకు అర్థం కాలేదు. పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేశావు? నిద్రపోయావా? భర్త నల్లగా ఉన్నాడని భర్తను విడిచిపెట్టేసింది భార్య. పోని మంచిగా విడిచిపెడితే పర్లేదండి, భర్తని చంపేసింది. దారుణమండి, దారుణమైనటువంటి పరిస్థితి. భర్త నల్లగా ఉంటే ఏం చేయాలండి భార్య? చూడండి ఎంత చక్కగా ఉన్నారు జంట, చూడండి ఇదిగోండి. భర్త నల్లగా ఉన్నాడని భార్య ఏం చేసింది తెలుసా అండి? చంపేసింది భర్తని. మరి చేసుకునేటప్పుడు ఏం చేసావు? నిద్రపోతున్నావా ఏంటి? చూసుకోవాలి కదా. మరికొంతమంది అండి పెళ్ళైన 40 రోజులకే భర్తని వదిలేసిపోయింది. అంటే సమాజానికి వివాహం వెనకాల ఉన్నటువంటి దేవుని ప్రణాళిక అర్థం కాలేదండి. అర్థం కాలేదు కనుకనే పెళ్ళైన వెంటనే కొంతమంది విడాకులు తీసుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు జర్నీ చేసి ఒక బిడ్డ తల్లైన తర్వాత ఈ భర్త నాకు నచ్చలేదు, వీడి విధానం నాకు నచ్చలేదు అని చెప్పేసి మరికొంతమంది భార్యలు కన్న బిడ్డలను సైతం చంపేసుకొని వేరొకరితో సంబంధం పెట్టేసుకొని కుటుంబాలను పాడు చేసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. రీసెంట్గా వైజాగ్లో జరిగిందండి. భర్తకి ఒక రీల్ చేసి పెట్టింది. ఏం చేసి పెట్టిందంటే, నీకో బ్యాడ్ న్యూస్ నాకు ఒక గుడ్ న్యూస్ అని పెట్టింది. ఏంటి బ్యాడ్ న్యూస్ ఏంటి గుడ్ న్యూస్ అని అంటే, నీ బిడ్డను నేను చంపాను, అది నీకు బ్యాడ్ న్యూస్. నాకు గుడ్ న్యూస్ ఏంటంటే, నాకు అడ్డంగా ఉన్నటువంటి ఈ బిడ్డను నేను చంపేసి నాకు ఇష్టమైనడితో నేను జంప్ అవుతున్నా కాబట్టి అది నా గుడ్ న్యూస్ అని ఇదిగోండి పెట్టింది భర్తకి. చిన్న బిడ్డ అండి, 8 నెలలు 9 నెలలు ఉంటాయి బిడ్డకి. ఈ చిన్న బిడ్డని చంపేసి భర్తకి ఫోటో తీసి పెట్టింది, నీకు బ్యాడ్ న్యూస్ నాకు గుడ్ న్యూస్ అని. అంటే వివాహం వెనకాల దేవుని ప్రణాళిక ఏంటో నేడున్నటువంటి సమాజానికి అర్థం కావట్లేదు. ఇదేదో టైం పాస్గా దేవుడు తీసుకొచ్చి పెట్టినట్టుగా, ఇదేదో టైం పాస్గా అటు కుటుంబం ఇటు కుటుంబం తీసుకొచ్చి ఈ పురుషుణ్ణి స్త్రీని జతపరిచినట్టుగానే భావించుకుంటున్నారు. ఇది శరీర కోరికలను తీర్చుకోవటానికే, వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికే ఈ దాంపత్య జీవితం అనుకుంటున్నారు. కానీ అసలు ఈ పురుషుణ్ణి ఎందుకు చేశాడు, ఈ స్త్రీని ఎందుకు చేశాడు, చేసిన దేవుడు ఎందుకు జతపరిచాడు, జతపరిచిన దేవుడు అసలు ఆయన ఉద్దేశం ఏంటి వివాహం వెనకాల? నేడున్నటువంటి క్రైస్తవ సంఘాలకు కూడా అర్థం కాలేదు. పిల్లలతో ఆడొద్దు మీరు, క్రైస్తవ సంఘాలకు అర్థం కాలేదు ప్రియులరా. అందుకే అసలు ఈ వివాహం వెనక దేవుని ప్రణాళిక ఏంటి? ఒక తల్లి అండి 9 నెలల పాప ఏడుస్తుందని చెప్పేసి ఆ ఏడుపును ఆపటం చేత కానీ తల్లి కట్టెలపై, తెలుసు కదండి, కట్టెలతో మంట చేస్తారు. చూపిస్తాం మీకు అవి కూడా చూపించిన తర్వాత పాఠం చెప్తాం మీకు. చూడండి, ఏడుస్తున్నాడని బ్రతికుండగానే 2 నెలల బిడ్డను కట్టేసి కట్టెల పొయ్యిలో కాల్చింది తల్లి. చూడండి ఇదిగోండి తల్లి ఎడ చూస్తుందో చూడండి తల్లి. మరొక తల్లి ఏం చేసిందో చూపిస్తా చూడండి. 9 నెలల ఆడబిడ్డ, ఏమండి క్షమించండి 10 నెలల బాబు, 2 సంవత్సరాల పాప. ఎక్కడిది? భువనగిరి గొల్లగూడెంలో జరిగిందండి. 2 బిడ్డలను చంపేసింది. ఇదిగోండి ఒక కూతురిని ఒక కొడుకుని, ఇద్దరిని చంపేసింది. చివరికి ఆమె కూడా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఎట్లాగా బతికింది ఆమె. అంటే ఈ సమాజానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అర్థం కాలేదు. అసలు ఈ వివాహం ఎందుకు జతపరిచాడో, వివాహం ద్వారా ఎక్కడెక్కడో పుట్టినటువంటి మమ్మల్ని దేవుడు ఎందుకు కలిపాడో, ఎందుకు ఈ ప్రణాళిక ఏర్పాటు చేశాడో, ఈ ప్రణాళిక వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం నేడు సమాజానికి అర్థం కాలేదండి. ఇలా చూపించుకుంటే చాలా ఉండేవి నా దగ్గర, 40 ఉన్నాయి. 40 దంపతుల కుటుంబాలు ఉన్నాయి నా దగ్గర. ఎందుకు అసలు జతపరిచాడు? ఎక్కడో ఉన్న చిన్నపిల్లని, ఎక్కడో ఉన్నటువంటి ఉమాని జత చేసి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు? 3 పిల్లల్ని ఇచ్చాడు. అసలు ఎందుకు జతపరిచాడో, ఎందుకు 3 బిడ్డల్ని ఇచ్చాడో, అసలు ఈ ప్రణాళిక ఏంటో, ఆయన వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడో, చేసిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం త్వరగా కొన్ని మాటలు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వివాహ వ్యవస్థలో, ఈ కుటుంబంలో దేవుడు కోరుకున్నట్టుగా భర్త ఆయన సంకల్పాన్ని ఎరగాలి,
భార్య తన సంకల్పాన్ని ఎరగాలి. ఈ సంకల్పాన్ని ఎరిగినటువంటి వీళ్ళిద్దరూ కుటుంబాన్ని ఏ రీతిగా ముందుకు కొనసాగించాలో మనకు తెలియాలంటే వాళ్ళకు ఒక ఆలోచన చెప్పే కర్త కావాలి. ఆలోచించండి. పెళ్ళైన కొత్తలో అబ్బాయి ఒకవేళ మనూరు అల్లుడు అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటోళ్ళు అల్లుడికి ఏం చెప్తారండి? నాయన అల్లారు ముద్దుగా పెంచుకున్న మా అమ్మాయిని, మా అమ్మాయి అదంటే ఇష్టం, మా అమ్మాయికి ఇదంటే ఇష్టం, మా అమ్మాయికి అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, నచ్చనివి చేయి, మాకు జాగ్రత్తగా చూసుకో, కంటికి రెప్పలా చూసుకో మా అమ్మాయిని అబ్బాయికి కొన్ని మాటలు చెప్తారు. అమ్మాయి అనుకోండి, అమ్మాయికి కొన్ని మాటలు చెప్తారు. ఇదిగో మా అబ్బాయి ఇలా ఉంటాడు, ఇది తింటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇలా ఉండాలి, అలా ఉండాలని కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళందరికీ. కానీ మరికొంతమంది ఉంటారు, మీ ఆయన ఎలాంటివాడో తెలుసా, మీ ఆవిడ ఎలాంటిదో తెలుసా అని మధ్యలో ఎంటర్ అయిపోయి కుటుంబాన్ని చెడగొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అవి కూడా చూపిస్తే ఇప్పుడు మీకు బైబిల్లో సందర్భం ఏంటంటే, భార్యాభర్తలుగా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరిని జతపరిచినటువంటి దేవుడు వీళ్ళిద్దరి జీవితం కడవరకు ఒకే భావనతో ఒకే అడుగు జాడల్లో ముందుకు కొనసాగాలంటే వీళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేటటువంటి ఒక పర్సన్ కావాలి. ఎవరు చెప్తారండి? మంచి ఆలోచనలో ఒక మాట చూపించి మళ్ళీ వస్తాం మీకు ఇక్కడికి. కొత్త నిబంధనలోకి వెళ్దాం. కొత్త నిబంధనలోకి మత్తయి సువార్త, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వెనక్కొద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పింది బైబిల్. అర్థమవుతుందండి? దేహాలుగా వేరువేరుగా ఉన్నా, స్త్రీ పురుషులుగా వేరువేరుగా ఉన్నా, వీళ్ళిద్దరూ ఒక్కటి అని దేవుడు చెప్తున్నాడు. ఈ ఒక్కటిగా జతపరిచింది ఎవరు జతపరిచింది? దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచినటువంటి వీళ్ళిద్దరిని మరొకళ్ళు విడగొట్టకూడదు. మరొకళ్ళంటే ఎవరండి? మరొకళ్ళంటే ఎవరు? దేవుడు జతపరిచిన వీళ్ళిద్దరిని వేరొక మనుషుడు వేరు చేయకూడదు. ఇప్పుడు ఇద్దరు జతపరచబడిన తర్వాత ఒక 2-3 నెలలు కాపురం చేసిన తర్వాత నువ్వంటే నాకు నచ్చట్లేదు, అదిగో పలానావిడ నీకంటే బెస్ట్గా అందంగా ఉంది కాబట్టి అది నేను తెచ్చుకుంటానంటే అది వాక్య విరుద్ధం. చూపిస్తా తర్వాత మీకు. అలా దేవుడు జతపరిచినటువంటి భార్యను విడిచిపెట్టి నువ్వు వేరొకరితో పోయినా, దేవుడు జతపరిచినటువంటి భర్తను విడిచిపెట్టి భార్యగా నీకంటే వాడే బెటర్కున్నాడు, వాడిలోని బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను వాడితో తిరుగుతానంటే దేవుడు ఏం చెబుతున్నాడో బైబిల్లో మీరు చూపిస్తా కొన్ని మాటలు. కాబట్టి జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు దేవుడు వివాహం వెనకాల ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఎందుకు జతపరిచాడు ఈ యొక్క స్త్రీ పురుషులు ఇద్దరిని అనేవి కొన్ని పాయింట్స్ చూడగలిగితే, ఫస్ట్ జతపరచబడినటువంటి వీళ్ళిద్దరికీ సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కావాలి, సలహాలు చెప్పేవాళ్ళు కావాలి. వీళ్ళు ఇడిపోకుండా వీళ్ళ బంధం బలంగా కడ వరకు కొనసాగాలి. ఒక వీడియో కూడా చూపిస్తాం మీకు. దాదాపు ఒక 80-90 సంవత్సరాలు ఉంటాయి ఇద్దరు భార్యాభర్తలకి. ఇద్దరికి 80-90 సంవత్సరాలు ఉంటాయండి. అట్లాంటి భార్యాభర్తలు, భార్య కష్టం వస్తే భర్త పని చేస్తున్నాడు, భర్త కష్టం వస్తే భార్య పని చేస్తాడు. నిజంగా అలా చూస్తే ముచ్చట ఇస్తుంది నాకు ఆ వీడియో చూస్తే. ప్రియులారా, భార్య ఏదైనా సహిస్తుంది కానీ భర్త ఏది సహించలేడు. ఏ వయసులో కూడా 94 సంవత్సరాల వయసులో కూడా ఒకరోజు ఖాళీ కూర్చొని, నీ కాలేజీ రోజుల్లో నువ్వు చదువుకునే రోజుల్లో ఏం జరిగింది చెప్పవమ్మా అని ముసలమ్మని అడిగాడు. ఈ ముసలాయన ఖాళీ కూర్చొని అడిగితే ఈ ముసలావిడ అంటుంది కదా, నేను చదువుకునే రోజుల్లో మా వీధి చివరన ఒకడు ఉండేవాడు, వాడు రోజు నా వెంట తిరిగేవాడు అని చెప్పిందంట. అర్థమవుతుందండి? ఇప్పుడు ముసలాయనకి కోపం వచ్చింది. ఆహా, వీధి చివర ఒక ఆయన నీ వెంట తిరిగోడా? ఎప్పుడు? ఈ ముసలోడిని పెళ్లి చేసుకోకముందు ఆ వయసులో ఉన్నప్పుడు వచ్చాడు, ఎంటబడ్డాడు. కానీ ఏం చేసింది? యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేసింది. కాబట్టి ఈ ముసలోడిని చేసుకుంది. వెంటనే కోర్టుకి వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్లుగా నా భార్యతో నాకు విడాకులు కావాలి. ఏ వయసులో? 94 సంవత్సరాల వయసులో కోర్టుకి వెళ్ళి కూర్చున్నాడు. ఏం కావాలని? చూసారా అండి? అంటే భార్యాభర్తల బంధం ఎప్పుడు ఇడిపోతుంది? ఇప్పుడు వృద్ధాప్యానికి వెళ్ళాక కూడా ఇడిపోద్ది. ఎందుకు ఇడిపోయింది?
ఏదైనా నీ నీ జీవితంలో నీ యొక్క జర్నీలో ఏమైనా జరిగిన విషయాలు ఏమైనా మెమోరీస్ ఉంటే చెప్పవమ్మా అని ప్రేమపూర్వకంగా అడిగినందుకు ఎవడో నా వెనకాల ఒకప్పుడు పడ్డాడనేది గొప్పలు చెప్పుకుందామని స్టార్ట్ చేసింది అమ్మగారు. కానీ ఏమైంది? విడాకులు కాడికి పోయింది. అది నిజంగా అండి, చాలా ఆశ్చర్యంగా కలిగింది నాకు ఆ వీడియో చూస్తే. ఏమండి, ఈరోజు కూడా చాలామంది ఏమైనా చెప్పవమ్మా అంటే గొప్పలు చెప్తారు. కొంతమంది ఆడవాళ్ళు పొరపాటుని చెప్పరు, మగవాళ్ళతో చెప్పిస్తారు అంతే. ఆడవాళ్ళు అస్సలు చెప్పరు, మగవాళ్ళతో చెప్పించి కింద మంటాడుతుంటారు పద్దాకలాడికి. అర్థమైందా? మీరు మోసపోయి దయచేసి మీ భార్యలకు అస్సలు నిజాలు చెప్పకండి, అస్సలు మీరు తప్పుడు పనులు చేయకండి. అందుకే అంటున్నాడు, దేవుడు జతపరిచిన వారిని వేరొక మనుషుడు వేరు చేయకూడదు. ఎందుకు? జతపరిచింది ఎవరు? దేవుడు జతపరిచాడు. మరి దేవుడే జతపరిచినటువంటి ఈ దంపతులిద్దరిని వేరొక స్త్రీ కానీ వేరొక పురుషుడు కానీ వాళ్ళ దాంపత్య జీవితంలో నువ్వు అసలు ఏలు పెట్టడానికి వీలు లేదు. ఇది గమనించాలి. ఎందుకంటే దేవుడు జతపరిచాడు వీళ్ళిద్దరిని. ఎందుకు జతపరిచాడు? ఏంటి రీజను? ప్రకృతిని అంతా చూడండి. పక్షుల్ని ఎందుకు కలగజేశాడు? పనుంది. వృక్షాలను ఎందుకు కలగజేశాడు? పనుంది. ప్రకృతిలో పంచభూతాలను ఎందుకు చేశాడు? పనుంది. ప్రతి దానిని అడిగి చూడండి, పనుంది. మరి భార్యాభర్తలను ఎందుకు కలగజేశాడు? ఎందుకు వీళ్ళని వివాహం ద్వారా జతపరిచాడు అని అంటే మనిషి మాత్రం ఇది ఆలోచించడంలో ఫెయిల్ అయిపోయాడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో మొదటి లైన్లు అంటాడు కదా, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగచేశాడు. ఇప్పుడు పురుషుడిని ఎందుకు కలగచేశాడు, స్త్రీని ఎందుకు కలగచేశాడు అని మనం క్వశ్చన్ అడిగితే ఆన్సర్ లేదు చాలామంది దగ్గర. ఆలోచించండి. ప్రకృతిని అంతా ఎందుకు కలగజేశాడంటే దాని దాని పని నిమిత్తం ప్రతి వస్తువును తండ్రి కలగజేశాడు. కానీ ఆ ప్రకృతిలోనే పురుషుణ్ణి ఎందుకు కలగచేశాడు, స్త్రీని ఎందుకు కలగచేశాడు? అలా కలగచేసినటువంటి తండ్రి ఎందుకు వివాహం అనే వ్యవస్థ ద్వారా జతపరిచాడు అని అంటే ద్వితీయోపదేశకాండ 1వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండ 1వ అధ్యాయం, వెళ్ళిపోండి అక్కడికి. ఎందుకు జతపరిచాడు? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూడండి పిల్లలు. 27 నుంచి రండి, 27 నుంచి 28 నుంచి రండి. దేవుడు వారిని 28 నుంచి రండి తల్లి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి, అంటే వివాహము ద్వారా స్త్రీ పురుషులను ఇద్దరిని జతపరిచినటువంటి తండ్రి మొదటి ఆశీర్వాదం, మొదటి దీవెన ఏమిస్తున్నాడు అంటే మీరు ఫలించాలి. ఏంటంట దేవుని ఉద్దేశం? వివాహం వెనక దేవుని ఉద్దేశం ఏంటి? మీరు ఫలించాలి. ఎందుకు ఫలించాలి? ఎవరి కొరకు ఫలించాలి? ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఎందుకు ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాను, నేను ఎందుకు ఇద్దరు కుమార్తెకు జన్మనిచ్చాను, ఎందుకు నేను ఒక కుమార్తెకు ఒక కుమారుడికి జన్మనిచ్చాను, అసలు ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి ప్రణాళిక? ఎప్పుడైనా ఆలోచించారండి? మా ఆయన తెచ్చి నాకు పెళ్లి చేశారండి, మా ఇద్దరు కలిపి ఇద్దరు పిల్లోళ్ళు పుట్టారండి, ఈ మందన సాకలేక నేను చస్తున్నానండి అంటది ఇంట్లో ఉన్న స్త్రీ. పురుషుడు ఏమంటాడో, మీకు పుస్తకాలు కొనిలేక, నీ చీరలు కొనిలేక, నీకు లిప్టిక్లు కొనిలేక, నేను పబ్బులు తిప్పలేక నేను చస్తున్నానని ఆడంటాడు. దీనికోసమేనా పెళ్లి చేసింది? దీనికోసమేనా కుటుంబం కట్టింది? చెప్తా ఇంకా ముందుకెళ్ళక బోల్డ్ అంత ఉంది కుటుంబాల్లో జరిగేది ఏంటో, కుటుంబాలు ఎందుకు పోతున్నాయో. అంటే వివాహం వెనక ఉన్నటువంటి దేవుని ప్రణాళిక అర్థం కాక స్త్రీ ప్రవర్తిస్తుంది, అర్థం కాక భర్త ప్రవర్తిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నాయన మిమ్మల్ని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళిద్దరిని ఎందుకు జత చేశాను తెలుసా నాన్న మీకు? మీరు ఫలించాలి. మీరు ఫలించాలి. ఫలించి ఏం చేయాలి? కంటిన్యూషన్ చేయండి. మీరు అభివృద్ధి నొందాలి. ఎందుకు ఎందుకు అభివృద్ధి చెందాలి? ఎందులో అభివృద్ధి చెందాలి? సంతానాభివృద్ధి చెందాలి. భూమి మీద విస్తరించాలి, భూమిని నిండించాలి. ఏంటండి దేవుని ఆలోచన? దేని కొరకు స్త్రీ పురుషులు చేశాడు? చేసిన దేవుని వివాహ వెనకాల ఉన్న సంకల్పం ఏంటి అని అంటే దేవుని ఉద్దేశంలో మనకు కనపడుతుంది, మీరు ఫలించాలి. ఫలించారా లేదా పల్లయ్య గారు వాళ్ళు? అయిపోయింది, ఫలించేశారు. 3 ఫలాలు వచ్చినాయి. 2 మగ ఫలాలు, ఇంకా ఆడఫలం ఏది? ఆడంది ఆడఫలం, ఒక ఆడఫలం. 3 ఫలాలు ఫలించేశారు వీళ్ళు. ఇప్పుడు ఫలించి ఏం చేశారు? ఇద్దరుగా ఉన్నోళ్ళు ఇప్పుడు 5గురు అయ్యారు ఇంట్లో. అంటే కుటుంబం ఏమైంది? విస్తరణ జరిగింది కుటుంబంలో. దేవుడు కోరుకున్నట్టుగా ఇప్పుడు ఫలించారు. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందాలి.
ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే కుటుంబానికి ఏది అవసరం? ఏది అవసరం అండి కుటుంబానికి? ఫలించారు. ఫలించిన కుటుంబం ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. పిల్లల్ని ఇచ్చేశాడు దేవుడు, భార్యని ఇచ్చేశాడు దేవుడు. భార్యనిచ్చాక, పిల్లల్నిచ్చాక ఇక దేవుడు కోరుతున్నాడు కదా, నాయన ఇక మీరు ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. మరి ఫలించాలంటే భర్త కొన్ని బాధ్యతలు కలిగి ఉండాలి, భార్య కొన్ని బాధ్యతలు కలిగి ఉండాలి, పిల్లలు కొన్ని బాధ్యతలు కలిగి ఉండాలి. ఈ మూడు చూసుకొని ముగించేద్దాం మనం. ఈ మూడు చూసుకొని ముగించేద్దామా? ఒకటి, మొట్టమొదటిగా కుటుంబానికి శిరస్సు ఎవరు? కుటుంబానికి శిరస్సు ఎవరు? గట్టి చెప్పండి తల్లి మీరు. కుటుంబానికి శిరస్సు ఎవరు? నీ దేహానికి శిరస్సు ఎవరు అని అడగల నేను, అదే మీరు మిస్ అయ్యేది. నీ కుటుంబానికి శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. నీ కుటుంబానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. ఇప్పుడు నీ దేహానికి శిరస్సు ఎవరు? ఇప్పుడు చెప్పాలి. కుటుంబానికి శిరస్సు క్రీస్తు ప్రభువారు అయితే నీ దేహానికి శిరస్సు ఎవరు? పురుషుడు. అవునా? ఇప్పుడు నీ దేహానికి శిరస్సు పురుషుడైతే, పురుషుడు బాధ్యత కలిగినటువంటి నాయకుడైతే, నాయకుడైనటువంటి వ్యక్తికి నువ్వు భార్యవైతే, ఇప్పుడు నాయకుడైనటువంటి భర్తకు భార్య అయినటువంటి నీవు బాధ్యతలు కలిగి భర్తకు లోబడాలా వద్దా? లోబడాలా వద్దా? ఖచ్చితంగా లోబడాలి. ఇప్పుడు ఒక సందర్భం చూపిస్తాం మీకు, చాలా బాగుంటుంది సందర్భం. ఒకసారి బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం. నాయకుడి గురించి కొన్ని మాటలు చూద్దాం. భర్త అంటే ఎవరు? కుటుంబాన్ని నడిపించే నాయకుడు. రెండవది సంరక్షకుడు. మూడవది పోషకుడు. కుటుంబంలో భర్త బాధ్యత ఏంటంటే మొట్టమొదటిది నాయకుడు, సంరక్షకుడు, పోషకుడు. ఈ మూడిట్లో సక్సెస్ అయితే దేవుడు ఏర్పాటు చేసే ఉన్నటువంటి వివాహ బంధం వెనక ఉన్న దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. జాగ్రత్తగా మీరు వినాలి. వివాహం వెనక దేవుని ప్రణాళిక ఏంటనే కాన్సెప్ట్లో ఉన్నాం మనమంతా కూడా. ఎక్కడెక్కడో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరిని జత చేశాడు. మీరు ఏకశరీరంగా ఉండమన్నాడు. ఏకశరీరంగా ఉన్నటువంటి మీరు వేరొకరికి చోటు ఇవ్వకూడదన్నాడు. మీరు విడిపోకూడదన్నాడు. విడిపోకుండా ఉండాలంటే వాక్యం మీకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వగలుగుతుందని 119వ కీర్తనలో 24వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని చూద్దాం. 119వ కీర్తన 24వ వచనం ప్రియులారా, తీయండి ఒకసారి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అంటే నీకు సరైన ఆలోచన గైడెన్స్ ఇవ్వగలిగేది, అంటే భర్త పట్ల ఎలా ఉండాలో నీకు నేర్పగలిగేది బైబిల్ మాత్రమే. భర్త పట్ల ఎలా ఉండాలో నేర్పగలిగేది బైబిల్ మాత్రమే. భార్య పట్ల భర్త ఎలా ప్రవర్తించాలో, కుటుంబ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలో నేర్పగలిగేది దేవుని గ్రంథము, దేవుని శాసనం మాత్రమే నీకు ఇవ్వగలుగుతుంది. వేరొకళ్ళ మాటలను వింటే నీ భర్తను నువ్వు దూరం చేసుకుంటావు, వేరొకళ్ళ మాటలు వింటే నీ భార్యను నువ్వు దూరం చేసుకుంటావు, వేరొకళ్ళ మాటలు మీరు వింటే మీ కుటుంబ వ్యవస్థనే పాడు చేసుకుంటారు. అందుకే సామెతలు 14:1 అంటాడు కదా, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది? కుటుంబాన్ని కడుతుంది. కుటుంబాన్ని కడుతుంది. ఎవ్వరి మాట విద్ద జ్ఞానం కలిగిన స్త్రీ. జ్ఞానం కలిగిన స్త్రీ ఎవ్వరి మాట చెవిని పెట్టదు, ఎవరి మాటను పాటించదు. దేవుని శాసనం ఏం చెప్పిందో, దేవుని గ్రంథం ఏమి వివరిస్తూ మాట్లాడుతుందో, ఏది నేర్చుకోమని చెబుతుందో, జ్ఞానం కలిగిన స్త్రీ దేవుని మాటనే అనుసరిస్తుంది, వేరొకళ్ళ మాట విందో. ఈరోజు చాలామంది కాపురాలు పాడైపోవటానికి కారణం చెప్పుడు మాటలు వినటం వలన. చెప్పుడు మాటలు వినటం వలన, చెప్పుడు మాటలకు చెవియొగ్గటం వలన ఇవాళ కుటుంబ వ్యవస్థ అంతా కూడా సర్వనాశనకు వెళ్ళిపోతుంది. ఉదయం మాట్లాడాను, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? మారేమంటలో మాట్లాడాను పొద్దునే. మనశ్శాంతి ఎక్కడ దొరుకుద్ది? నా పేరు ప్రశాంతి లేండి, ఏం పర్లేదు అంటావా? పోనీ నా పేరు శాంతి లేండి, నాకు ప్రశాంతంగా ఉంటుంది అంటావా? ఎక్కడ దొరుకుద్ది? అది ఎక్కడ నమ్ముతారా శాంతిని? ఏ మార్కెట్లో దొరుకుతుందండి శాంతి? రుచికరమైన భోజనాలు ఉన్నను, ఏమండి పెద్ద పెద్ద మేడ మిద్దెలు ఉన్నను, ఏమండి గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నంత మాత్రాన ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఇది మీరు గమనించాలి. ఒక వీడియో కూడా ఉంది నా దగ్గర. ఏంటంటే, మీకు మనశ్శాంతి కావాలంటే నన్ను వాడుకునే రీతిలో వాడుకుంటే మీకు మనశ్శాంతి వస్తుందని కొన్ని పదార్థాలు ఒక వీడియో రూపంలో చేశారండి. చూపించాను ఒకసారి.
ఒకసారి చూపిస్తాం మీకు, చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ఆ వీడియోని చూపిస్తాను చూడండి మీకు. ఒకసారి మీకు వినపడుద్దేమో, ఒకసారి ఒక మైక్ ఇచ్చిన మైక్ ఇచ్చి ఒకసారి ఒక వీడియో చూపిస్తా చూడండి. మనశ్శాంతి ఎలా వస్తుందని కాన్సెప్ట్లో చూపిస్తున్నా. ఆన్లో ఉందా? ఓకే, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నీ ఇంట్లో సంపాదన తక్కువగా ఉందరా, నేనే యాలకులరా, ఎరుపు గుడ్డలో 5 కట్టి బీరోవాలో పెట్టు. అడ్డదిద్దంగా ఖర్చులు తగ్గించి చేతిలో నగదు మిగిలేలా చేస్తానరా. నేను మనీ ప్లాంటరా. ఇంటి ఉత్తర దిశలో ఒక గ్లాస్ నీళ్లలో నన్ను ఉంచు. లోటుపాట్లు తగ్గించి డబ్బు ప్రవాహం తెస్తాన్రా. నేను తెల్ల ఉప్పురా, ఒక గాజు బౌల్లో నన్ను నింపి బాత్రూములో పెట్టు. ఇంట్లో ఉన్న కలహాలు అశాంతి తగ్గుతాయి. నేను కర్పూరం, నన్ను వెలిగిస్తే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. ఇప్పుడు ఒక మాట్లాడితే జాగ్రత్త చెప్పండి. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడిన యాలుక్కాయలు, కర్పూరం, మనీ ప్లాంట్ ఇవన్నీ పెడితే మనశ్శాంతి వచ్చేస్తుందా? వస్తుందమ్మా? వస్తుందా? పొద్దునదే చెప్పాను నేను. మనశ్శాంతి రావాలంటే, ప్రశాంతంగా మన కుటుంబంలో మనం హ్యాపీగా ఉండాలంటే నీ మనసు దేవుని మీద అనుకోవాలి. ఈరోజు మనశ్శాంతి కరువు అయిపోవటానికి గల కారణం ఏంటంటే, లేనిపోనివన్నీ కూడా ఏం చేస్తున్నారు? అప్పులు చేసి గొప్పలకు పోయి ఇంటికి తెచ్చుకొని మనశ్శాంతిని కరువు చేసుకున్నారు, మనశ్శాంతి దూరం చేసేసుకున్నారు. సంపాదించేది భర్త 500 అయితే 1000 రూపాయలు చీరగా కావాలంటది భార్య. ఇప్పుడు మనశ్శాంతి ఉంటుందా? ఆ అప్పు తీర్చిందాక గొడ్డి సాగిరి చేయాలి నువ్వు. ఏమండి? ఇప్పుడు మనకున్న దాంతో మనం తృప్తి పడాలి. మనకు లేని దానికోసం అప్పులు చేసి మనం తెచ్చుకొని సంతోషపడితే ఈరోజు సంతోషంగా ఉంటుంది. మరి రేపొద్దున అప్పులోడు రూపాయికి రూపాయి వడ్డీ వేసుకొని లాక్కుంటాడు. రేపొద్దున ఆ అప్పులు తీర్చడానికే సగం జీవితం మనకు మనశ్శాంతి లేకుండా పోతాయి. ఇప్పుడు అప్పు తీర్చడానికి తినే తిండి తగ్గించుకోవాలి, పెట్టే ఖర్చులు తగ్గించుకోవాలి. ఏమండి? రెస్ట్ లేకుండా కష్టపడాలి, లేదంటే ఈఎంఐలు కట్టలేక నానా రకరకాలుగా ఇబ్బందులు పడతాం మనం. అందుకే మనశ్శాంతి ఎందుకు కరువు అయిపోతుంది? ఉదయం చెప్పాడు కదా, ఆశా నిగ్రహం లేకపోవటం వలన ఏమవుతుందంటే అప్పుల బారిన పడిపోతున్నారు చాలామంది. ప్రియులారా, ఇప్పుడు జతపరచబడినటువంటి భార్యాభర్తలు ఇద్దరికీ సరైన గైడెన్స్ ఇవ్వగలిగేది ఎవరు? దేవుని వాక్యం. మరి దేవుని వాక్యం సరైన గైడెన్స్ ఇస్తుందని బైబిల్ చెప్తా ఉంది. మరి బైబిల్ చెప్పినట్టుగా వాళ్ళ వివాహ దాంపత్య జీవితం బలంగా ముందుకు కొనసాగాలంటే, వివాహం వెనక దేవుని ప్రణాళిక ఏంటో వాళ్ళకి అర్థమైతేనే ఆ జీవితం, ఆ యొక్క విధానం ఏమండి కడ వరకు కొనసాగుతూ ఉందని ఏమంటే భక్తుడైనటువంటి సొలొమోను గారు ఒక ప్రాముఖ్యమైనటువంటి కీర్తన ఈ కుటుంబ వ్యవస్థను గూర్చి, దేవుని ప్రణాళికను గూర్చి, ఆయన ఉద్దేశాన్ని గూర్చి 128వ కీర్తన మొత్తం రాశాడు. ప్రియులారా, బాగుంటుంది, చాలా బాగుంటుంది అది. 128వ కీర్తనలో ఉన్నటువంటి సందర్భం అంతా మనందరికీ తెలుసు. ఎందుకంటే వివాహము వెనక దేవుని ప్రణాళిక ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో స్పష్టంగా రాశాడు అందులో. కానీ మనం అవన్నీ అర్థం చేసుకోం, అవన్నీ మనం పఠించం, అవన్నీ మనం ఆలోచన చెయ్యం. అందుకే చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు చూద్దాం. భర్తను గురించి కొన్ని 3 మాటలు చూద్దాం. భర్తను గురించి మొదటిగా నాయకుడు అంటున్నాడు భర్తని. ఎవరంట భర్త? నాయకుడు. నాయకుడు అంటే పరిపాలించేవాడు, రాజు అని అర్థం. ఇప్పుడు నీ కుటుంబానికి నాయకుడు ఎవరు? ఉమా, మీ కుటుంబానికి నాయకుడు ఎవరు? నీ భర్త అయినటువంటి చిన్నపొల్లయ్య గారు. ఆయనే నీ కుటుంబానికి నాయకుడు, యజమానుడు, రాజు ఆయనే. ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి నీ యజమానికి మరి నువ్వేం చేయాలి? లోపడాలా? లోపరుచుకోవాలా? ఏం చేయాలా? లోపడాలి. ఇప్పుడు రాజు గనక నువ్వు లోపడలేదనుకోండి, రాజ్యములో ఉన్నటువంటి ఏవైనా నీకు వర్తిస్తాయా? ఇస్తాడా? చెప్పండి. ఇప్పుడు నీ భర్తకు నువ్వు లోపడకుండా, ఏమండి మనం పట్టుచీర కొనుక్కుందాం అన్నాం అనుకుని కొనిస్తాడా? ఏమైనా నాకు నాంతాడు కావాలని అడిగితే కొనిస్తాడా? రాజు మాట వింటేనే రాజు ఏం చేస్తాడు? అన్ని సదుపాయాలు కలిగిస్తాడు. ఇప్పుడు రాజు మాట వినుకోకుండా అవసరం వచ్చినప్పుడే ఇంటర్నెట్ యాక్టింగ్ చేసి ఆ తర్వాత నువ్వెంత, నీ లెక్క ఎంత అన్నాం అనుకోండి, రాజు ఈసారి చేస్తాడా? సాయం చేస్తాడా? చేయడు. ఇప్పుడు నాయకుడి లక్షణాలు ఏంటో 3 చూపిస్తాం, మీరు జాగ్రత్త చూడండి. బైబిల్లో నాయకుడి లక్షణాలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో నిజంగా భర్తకి ఎంత బాధ్యత కలిగినటువంటి క్యాటర్ ఇచ్చాడు బైబిల్లో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
25వ వచనం చూడండి. భర్తలు చెప్తున్నాడు ముందు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. చాలండి. భర్తలకి ఏం చెప్తున్నాడు? నువ్వు నాయకుడు కదా నాయన, నీకు ఒక నాయకురాలను ఇచ్చాను నేను, కనుక ఇప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి, అంటే వివాహంలో జతపరచబడిన దగ్గర నుంచి ఇప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? నాయకుడి పని, నీకిచ్చిన నాయకురాలినే ప్రేమించాలి. పెళ్ళికి ముందు ఒకవేళ ఏమైనా ప్రేమలు ఉన్నాయేమో, ఇప్పుడు ఏం చేసుకోవాలి? వాటిని కట్ చేసుకోవాలి. లేకపోతే ఇద్దరిని జతపరిచిన తర్వాత మళ్ళీ ఇంకొక మనిషి, మూడో మనిషి ఎంటర్ అయింది అనుకోండి, దేవుడు కట్ చేస్తాడు. చూపిస్తాం ఈ తర్వాత. అర్థమవుతుందండి? జతపరచబడిన తర్వాత నీకు జతపరచబడినటువంటి భార్యని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నెక్స్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఎందుకు ప్రేమించాలి చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు ప్రేమించాలి చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా. అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు, ఏమండి ఇక్కడ భార్య అనకుండా భార్యలు అని ఎందుకు అన్నాడు? అంటే ఇద్దరు ఉండొచ్చానా? చాలామంది మేధావులు ఉన్నారండి బైబిల్లో. ఇక్కడ పేతురు గారు రాసిన పత్రికలో భార్య అని ఏకవచనం చెప్పకుండా భార్యలు అన్నాడుగా. అంటే ఇద్దరు భార్యలు పెట్టుకోవచ్చా? ముగ్గురిని చేసుకోవచ్చా? నలుగురిని చేసుకోవచ్చా? నీ మట్టి మెదడులో పుట్టే పిచ్చి ఆలోచనలతో మాట్లాడకూడదు బైబిల్ దగ్గర. ఓవరాల్గా చెబుతున్నాడు, సంఘంలో అందరికీ చెబుతున్నాడు. సంఘంలో భార్యలను ఏం చేయమన్నాడు? కంటిన్యూ చేయాలి. పైనుంచి రమ్మలు ఒకసారి. అటువలనే పురుషులారా జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి అన్నాడు. ఇక్కడ రెండో మాట ఏం చెబుతున్నాడంటే, కుటుంబాన్ని సంరక్షకుడుగా నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఒకవేళ భార్య అవిశ్వాసురాలనుకో, భర్త విశ్వాసం అనుకో, ఏం చేయాలి? భార్యని పెళ్ళికి ముందు మంచి విశ్వాసురాలను నేను చేసుకున్నానండి, ఇది అవిశ్వాసురాలు అంటండి, దీనికి ప్రార్థన తెలియదంట, మందిరానికి వెళ్ళడం తెలియదంట, మరి ఎట్లాంటిది నాకెందుకండి, దీనికి ఎడాకులు ఇచ్చేస్తున్నా అనకూడదు. ఇక నువ్వు ఇప్పుడు నీ విశ్వాసం దెబ్బతింటది. మరి ఏం చేయాలి? అవిశ్వాసి అయినటువంటి భార్యను విశ్వాసి అయినటువంటి భర్త ఏం చేసుకోవాలండి? తన విశ్వాసము చేత భార్యను విశ్వాసురాలుగా మార్చుకోవాలి. ఇక్కడ సందర్భం ఏం చెప్పాడంటే, నీ భార్య కూడా జీవమను కృపావరములో పాలిభాగస్తురాలు కనుక ఆ పాలిభాగస్తురాలైనటువంటి భార్యను, సహాయకురాలుగా ఇచ్చినటువంటి భార్యను నీకు ఆటంకంగా మారకుండా మరొక విషయం ఏం చెప్పాడంటే, బలహీనమైన ఘటం అన్నాడు. బలహీనమైన ఘటం అంటే శరీరతత్వంలోనే కొంచెం బలహీనత స్త్రీ అంతే. మగాడి ఘటం అంటే దేహం. బలహీనమైన ఘటం అంటే అర్థం ఏంటి? శరీర విషయంలో చూడండి, మగాడికి ఉన్నటువంటి స్థితి ఆ స్త్రీల దేహానికి ఉండదండి. మగాళ్ళకు ఉన్నటువంటి ఈ దేహము, స్త్రీ దేహము వేరుగా ఉంటుంది. ఆ దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ బలహీనంగా కనపడుతుందేమో స్త్రీ, కానీ జీవమను కృపావరంలో నీతో పాలిభాగస్తురాలు అన్నాడు. చాలామందికి భార్య వీళ్ళకి అర్థం కాక భార్య అంటే ఒక బానిస అనుకున్నారు చాలామంది, వాక్యం తెలియని వాళ్ళు. భార్య అంటే బానిస కాదయ్యా. బాధ్యత కలిగింది భార్య అంటే. బాధ్యత కలిగింది కాబట్టే ఎవడు లేపినా లేపకపోయినా 4 గంటలు ఇస్తుంది. ఎవడు చెప్పినా చెప్పకపోయినా ఇల్లంతా చదురుకుంటుంది. ఎవడు చెప్పినా చెప్పకపోయినా ఆ పిల్లల కోసం ఏం చేస్తుంది? వంట చేస్తుంది. నీ కోసం వంట చేస్తుంది, పిల్లలకు కడుతుంది, నీకు కడుతుంది, నిన్ను బయటికి పంపిస్తుంది పని కోసం, నీ బిడ్డల్ని కూడా స్కూల్కి పంపిస్తుంది. ఇల్లంతా చదురుకొని మహాతల్లి బ్రష్ చేసేలకి 11 అవుద్ది. ఆ 11 గంటలకి తిని మళ్ళీ బట్టలు ఉతుక్కొని, మళ్ళీ సామాన్లు ఉతుక్కొని, మళ్ళీ అత్తమామలకు పెట్టుకొని, కుటుంబాన్ని రెడీ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకునే సమయం వచ్చేసరికి ఈలోగా అత్తమామలు వస్తారు ఇంటికి, లేదంటే నువ్వు పనికి వెళ్ళి వస్తావు. మళ్ళా సాయంత్రం అయ్యేసరికి 4 అవుతుంది. మళ్ళా రెడీ చేయాలి, సాయంత్రం ఏం వండాలో, మధ్యాహ్నం ఏం వండాలో. ఆ పని ఈ పని చేసుకునేసరికి మళ్ళా పిల్లలు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వస్తే వాళ్ళకి స్నానం చేయించాలా, వాళ్ళకి బట్టలు వేయాలా, వాళ్ళకి వండి పెట్టాలా, వాళ్ళకి మళ్ళీ పక్క వేయాలా, వాడికి పడుకోబెట్టాలా. మళ్ళా
ఈలోగా అయ్యగారు వస్తాడు మళ్ళీ పనికి వెళ్ళి, ఆయనకి మళ్ళీ అన్ని నీళ్లు తోడాలి, మళ్ళీ ఆయనకి ఏం చేయాలి, వంట రెడీ చేసి పెట్టాలి, ఆయన కాసేపు సేద తీర్చాలి. ఆ తర్వాత వీళ్ళందరూ పడుకున్న తర్వాత ఏమి స్నానం చేసి ఏమి కంచాలు రెడీ చేసుకొని ఏమన్నీ చదువుకొని మళ్ళా భోజనం తిని పడుకున్న వాళ్ళకి రాత్రి ఎంత అవుతుంది? కొంతమంది స్త్రీలకి 11 అయిపోతుంది. అవునా కదా? ఇప్పుడు కొంతమందికి ఏముంది తెలుసా? మీరు చెప్పిందంతా మా అమ్మమ్మ వాళ్ళ స్టోరీ, మీరు ఇప్పుడు దాకా చెప్పింది మా అమ్మమ్మ వాళ్ళ స్టోరీ, అది మా అమ్మల స్టోరీ, అది నా భార్య స్టోరీ కాదు ఇది. అవునా కదా? అసలు 4ంటికి లేసి ఆడపిల్లలు ఉన్నారండి? ఉన్నారా? అందుకే బైబిల్ ఏమన్నాడు తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. ఎందుకు? ఏరి 4 గంటలకు లేచి భర్త కొండే ఆడది ఎక్కడ ఉంది ఇవాళ? భర్త ఉద్యోగానికి పోతున్న టీ పెట్టి ఆడదుంది ఇవాళ? లేదు. ఆడే టీ పెట్టుకోవాలా, ఆడే అన్నం వండుకోవాలా, ఆడే క్యారేజ్ కట్టుకోవాలా, ఆడే బట్టలు చదువుకోవాలా, ఆడే పోత లైట్లు ఆర్పాలా, ఆడే పోత వీధి గుమ్మం డోర్ వేయాలా, ఆడిపోవాలా. అమ్మగారు మాత్రం హ్యాపీగా ఆరాముగా 9 గంటలకు లేచిద్ది. లేచి ఎవరైనా దగ్గర అందుబాటులో ఉంటే టిక్ని కొట్టి వచ్చేటప్పుడు చిన్న టిఫిన్ పట్టుకురారా, ఈ కొంపలో వండుకోదు ఇక. ఎందుకంటే బాధ్యత మర్చిపోయింది భార్య. అందుకే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, సమస్యలు పెరిగిపోతున్నాయి. భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతున్నాడు. వీళ్ళకి అడ్డంగా ఉన్నారని భావించి పిల్లల్ని చంపుకుంటున్నారు. భర్త ఉద్యోగానికి వెళ్ళి అడావుడికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే చక్కగా టిప్పు టాపు రెడీ అయిపోయి సోఫాలో కూర్చొని ఉంది భార్య. అడుగుతుంది, ఏమండి షాపింగ్కి వెళ్ళాలి కానీ త్వరగా అన్నది. ఇప్పుడేం షాపింగ్ అమ్మా, డ్యూటీ చేసి అలిసిపోయి ఉన్నాను నేను, ఇప్పుడు నేను రాలేనులే కానీ మరి నువ్వు వెళ్ళి వస్తానంటే వెళ్ళిరా అని చెప్పానంటే, అయితే మరి ఫోన్పే కొట్టు అంది భర్తనే. ఏంటమ్మా ఎంత బట్ట షాపింగ్కి వెళ్తున్నావా, ఎంత కావాలి నీకు అని అంటే, కొట్టండి 30,000 కొట్టండి అన్నది భార్య. ఏంటమ్మా 30,000 దేనికి? నెక్స్ట్ వీక్ మా చెల్లిది ఎంగేజ్మెంట్ అండి, మరి దానికి బట్టలు కొనాలి కదా, కొట్టండి 30,000 రూపాయలు అన్నది. భర్త అంటున్నాడు, ఏంటమ్మా మీ చెల్లెల పెళ్ళికి 30,000 రూపాయలు సామాను కొంటావా? మనమెంత, మన బతుకెంతమ్మా? ఎందుకు తల్లి అన్ని డబ్బులు నీకు? నా నెల జీతం తీసుకెళ్ళి ఒక్క వారంలో ఖర్చు పెట్టేస్తావా, ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తావా? వద్దమ్మా అని అంటే అప్పుడు భార్య అంటుంది, ఏంటి కొట్రా 30,000? కొట్టను నేను. అయితే మరొక ఆప్షన్ ఉంది చెప్పమంటారా? ఇంకొక షాపింగ్ ఉంది నాకు, అది కూడా చెప్తాను వినండి జాగ్రత్తగానంటే, చెప్పు ఇంకేం కొంటావు చెప్పానంటే, పెద్ద షాపింగ్ ఏం కాదు కానీ ఇది 2,000తో అయిపోద్దండి, మరి 2,000 కొడతారా అని అడిగింది. 2,000గా? ఓహో కొడతానులే, కొడతా పో అని చెప్పన్నాడు. మరి ఏం కొంటావని ఇందాక 30,000 అడిగినప్పుడు అడిగారు కదా, ఏం కొంటావా 30,000 పెట్టని, మరి ఇప్పుడు 2,000 కొట్టమన్నప్పుడు అడగట్లేదు ఏంటంటే, ఆ 2,000కి నీకు నచ్చింది కొనుక్కోపో అని అడిగిన. మరి ఇప్పుడు నేను ఏం కొంటానో తెలియాలి కదండి యజమాని గారు మీకు. ఇప్పుడు చెప్తున్నా విను. చెప్పమ్మా ఏం కొంటావు చెప్పు 2,000కి. ఏం కొన్నయ్యా? ఒక నీళ్ళ డ్రమ్ము, 4 కట్టల సిమెంటు, ఒక కత్తి. అంటే భర్తల్ని బెదిరించేసి డబ్బులు గుంజేసుకోవడం తెలివితేట అనుకుంటున్నారు ఆడవాళ్ళు చాలామంది. ఇప్పుడు వెంటనే అన్నాడు, అమ్మ బాబోయ్ ఎంత ముదిరిపోయినవే తల్లి, రీల్స్ బాగా చూస్తున్నావా? నువ్వు చంపుతావు నీ అమ్మ కడుపు చాలా చల్లగా ఉండ, అర్జెంటుగా 30,000 కొడుతున్నా, పోయి నీ ఏడకాడ తగలబెట్టుకొని సావు అని చెప్పి 30,000 కొట్టినాడు భర్త. అంటే భర్తను చంపటానికి కూడా ఇష్టపడుతున్నారు భార్యలు. ఎందుకు? షాపింగ్ డబ్బులు ఇవ్వట్లేదని. అంటే దానికోసమేనా భర్తకు నేను జత చేసింది? దాని కొరకేనా దేవుడు నేను జతపరిచింది? ఇదే నా వివాహం ద్వారా దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రణాళిక? ఆలోచించండి. అందుకే అంటున్నాడు, నాయన నీ భార్య నువ్వేం చేయాలి? బలహీనమైన ఘట్టమని నువ్వేం చేయాలి? తక్కువ చేసి మాట్లాడుకో, పక్కన పెట్టే మాకు అవిశ్వాస అయితే విశ్వాసిగా మార్చుకో, నీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా వాక్యం అనే జ్ఞానాన్ని నేర్పించు, జీవమనే కృపా వరములు మీరిద్దరూ ఒక్కటిగా ఉండాలి, నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే భావన భార్యాభర్తల మధ్య గనక వచ్చిందా నీ కుటుంబంలో సమస్య మొదలైనట్టే. ఎవరో ఏదో చెప్పారని అర్థం లేని క్వశ్చన్లతో నీ భర్తను నువ్వు వేధిస్తున్నావా, నీ కుటుంబాన్ని నువ్వు కూల్చేసుకున్నట్టే. ఆలోచించండి. 20 ఏళ్ళు కాపురం చేశారు. ఈ మధ్యలో ఎవరో ఒక ఆవిడొచ్చి ఈ మధ్యన మీ ఆయన ఏంటి లేటుగా వస్తున్నాడు అంది. ఎందుకు లేట్ అవుతుందో డ్యూటీలో ఎవడో తెలుసు? అది
దీనికి ఇంత మాత్రానికి ఎందుకు మా ఆయన లేటుగా వస్తుందని ఈరోజు ఆగిన ఆవిడ ఆగరాదు ఒత్తరాగా వచ్చి చెబుతారు ఎందుకు లేట్ అయిందో. తెల్లారి ఫోన్ చేయంగానే దీని అనుమానానికి తగ్గట్టు ఆడు కాల్ వెయిటింగ్ వచ్చింది. ఆడ ఫోను చేయక ఫోన్ చేసింది, 6 అయింది, ఇంకా మా ఆయన రాలేదని కాల్ చేస్తే కాల్ వెయిటింగ్ వచ్చింది. మీ ఆయన వేరొక కాల్లో మాట్లాడుతుండని. ఇక ఇప్పుడు ఇంకా బలం పెరిగిపోయింది ఒంట్లో. ఇక రోజు ప్రేమపూర్వకంగా మంచినీళ్ళు ఇచ్చి ఆవిడ మొత్తంలోకి వచ్చి ఇక మంచినీళ్ళు ఏమి లేదు, చక్కగా హ్యాపీ సోఫాలో కూర్చోనందు వచ్చిండు దొరగారు. రాగానే ఒకసారి ఫోన్ తీసుకుంది. ఫోన్ తీసుకొని మరి కాల్ చూడరాదు, నువ్వు అంత టాలెంట్ పర్సన్ నీకుంటే ఎవరితో మాట్లాడిండో ఎంతసేపు మాట్లాడిండో, ఏమంటే టాలెంట్ పర్సన్ అయితే ఫోన్ తీసుకొని చూసి ఆవరాదు. ఫోన్ తీసుకొని బర్ర గుంజుకొని ఫోను నువ్వు రోజు లేటుకి ఎందుకు వస్తున్నావు? నాకు నిన్నే మార్తక చెప్పింది మీ ఆయన ఎందుకు లేటుకు వస్తుందో తెలుసా అని. నిన్నే పలానావుడు వచ్చి చెప్పింది. అదిగో నేను ఫోన్ చేస్తుంటే కాల్ వెయిటింగ్ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నావు గంటల సేపు నువ్వు అని చెప్పి మొదలుపెట్టింది. మా సార్ ఫోన్ చేసాడమ్మా, మా సార్తో మాట్లాడుతున్నానంటే ఇప్పుడు చివరికి సార్ పేరు ఫీడ్ చేసుకొని సార్ పేరుతో మాట్లాడుతున్నావా అంటే ఇట్ట మార్చేసావా? నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు, నాశనం చేసుకుంటున్నావు నువ్వే. ఈ రహస్యంగా జరిగించడానికి కాదు, నీ కుటుంబాన్ని పాడు చేసుకోవడానికి కాదు దేవుడు నేను జతపరిచింది. భర్తనిచ్చిన తర్వాత కడ వరకు ఆ భర్తతోనే కొనసాగాలి నీ ట్రావెలింగ్. భార్యనిచ్చిన తర్వాత ఆ భార్యతోనే కొనసాగాలి నీ జీవితం అంతా. వేరొకరిని చేరటానికి లేదు, వేరొకరితో సాంగత్యం చేయటానికి లేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మరి 2 మాటలు చూసి ముగించేద్దాం. చూద్దాం మరి కొన్ని మాటలు చూడండి. భార్య గురించి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, భార్యకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే సహకారి, సంరక్షకురాలు, గుణవంతురాలు అన్నాడు. ఈ 3 చూపిస్తాయి, ఎందుకంటే స్త్రీ గురించి 3 చూపించాలా. ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎవరికి లోబడాలంట స్త్రీ? ఏ వివాహ వ్యవస్థలో ఏ భర్త అయితే నిన్ను చేసుకున్నాడో, ఏ భర్త అయితే నీ దేహానికి శిరస్సుగా యజమానుడిగా ఉన్నాడో ఆ భర్తకే నువ్వు లోబడాలి, ఆ భర్తనే నువ్వు గౌరవించాలి, ఆ భర్తనే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సహకారిగా పనిచేయాలి. ఇప్పుడు కట్టుకున్న భర్తను కరివేపాకులాగా తీసి పక్కన పడేసి ఆడెవడో వస్తే వాడికి లోపడుతున్నావు అంటే అర్థం ఏంటి? ఆలోచించి ఒకసారి. అందుకే ఇది ఏమంటున్నాడంటే జాగ్రత్తగా చూడండి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అన్నాడు. ఏ ప్రవర్తన అంటండి భార్యలకు ఉండవలసింది? భయముతో కూడిన ప్రవర్తన. ఎంతమంది భార్యలకు ఉందండి ఈ ప్రవర్తన చెప్పండి? అసలు నిజంగా భర్త అంటే భయం ఉన్న ఆడవాళ్ళు చేయొత్తుండి. మా ఆయన అంటే నాకు భయం అండి ఉందా? ఉందండి. అందరూ భయపెట్టే భార్యలే, భర్తలకు భయపడే ఆడవాళ్ళు లేరు. ఉన్నారండి? లేరు. ఒక ఆయన అంటాడు కదా, నేను ఏం చేసేది మా ఆవిడకి చెప్పమాకు అన్నాడు ఒక ఆయన ఫోన్ చేసి నాకు. నేను ఏం చెప్పినా ఏం చేసినా మా ఆవిడకి చెప్పమాకు బ్రదర్ అన్నాడు. ఎందుకు బ్రదర్ అంటే, మా ఆవిడ చెబితే మా ఆవిడ ఊరుకోదు బ్రదర్ అన్నాడు. ఎందుకు ఊరుకోదురా నాయన అంటే, అమ్మో అది మామూలు కదా అని చెప్పమాకరా నాయన అన్నాడు. అంటే భార్యలు ఎంత భర్తల్ని ఏం చేసుకున్నారండి? లోపరుచుకొని భర్తలకు భయపడవ. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇంకొక మాట చూపిస్తాం మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి, 33వ వచనంలో చివరి మాట. 33లో చివర, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు. ఎందుకన్నాడు తెలిసి మాట? భర్తలకు భయపడే ఆడవాళ్ళు లేరు. ఏమండి, భర్తలను భయపెట్టే ఆడవాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో. ఇంకొక సందర్భం చెప్పాను మీకు. ఎలా భయపెడుతుంది? షాపింగ్కి వెళ్ళాలి 30,000 కొట్టమన్నది. లేవమ్మ డబ్బులు లేవంటే, అయితే వేరే షాపింగ్ ఉంది 2,000 చాలే 2,000 కొట్టన్నది. అంటే భర్తను ఏం చేసింది ఆ భార్య? భయపెట్టింది. ఏమని భయపెట్టింది? నేను చెప్పింది వినకపోతే నిన్ను చంపి డ్రమ్ములో పెడతానన్నది.
లేరు అలాంటి వాళ్ళు? మనం చేసే పనులు సరిగా లేకపోతే మన జీవితాలు పాడైపోతాయి. భార్య భర్త మీద నమ్మకం పోయినా కుటుంబం పాడైద్ది. భర్తకి భార్య మీద నమ్మకం పోయినా కుటుంబం పాడైపోద్ది. చివరికి నష్టపోయేది ఎవరంటే మీరిద్దరు బాగానే ఉంటారు, ఆయన దారి ఆయన చూసుకుంటాం, నీ దారి నువ్వు చూసుకుంటాం. మీకు ఇచ్చినటువంటి గర్భఫలాలు ఏవైతే ఉన్నవో అవి పాడైపోతాయి, అవి నాశనమైపోతాయి. దయా దాక్షిణ్యము లేకుండా తమ బిడ్డల్ని చంపునా అన్నాడు దేవుడి గ్రంథంలో. ఎందుకు చంపుతున్నారు బిడ్డల్ని? దేవుడు చెప్పిన బాధ్యతలు వాళ్ళకి అర్థం కాలేదు. భర్త అంటే భయం లేదు, కుటుంబం అంటే బాధ్యత లేదు ఈరోజు చాలామందికి. అందుకే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. చివరికి ఒక మాట చూసుకుని ముగిద్దాం. ఒక మాట తీండి బైబిల్లో. పేతురు గారు రాసిన, ఇదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. భర్త పట్ల భార్య ఎలా ఉండో తెలుసండి? సాధువైనట్టియు. సాధువు అంటే సాధువుల్లా ఉండమని కాదు. సాధువు అంటే అర్థం ఏంటి? పశువు ఎలా ఉంటుందండి? నువ్వు కర్ర తీసుకొని 4 దన్ని, నా పశువు ఎట్లా ఉంటుంది నీ దగ్గర? నన్ను కొడతావా నువ్వు, నీ సంగతి తర్వాత పాలు ఇచ్చేటప్పుడు చెప్తా అంటది ఎప్పుడైనా? అందా? నువ్వు మరలా గిన్నె తీసుకుందా అంది, దాని పొదుగు దగ్గరికి వెళ్తే ఎప్పట్లాగానే నుంచి ఉండదు తప్ప నువ్వు పాలు తీసే టైంలో నేను దగ్గర తన్నుద్దా? తన్నదు. అది సాధు జీవి. ఏది? పశువులు, మేకలు, గొర్రెలు, ఇంకేమన్నా ఉన్నాయా? ఆవులు, ఇవన్నీ కూడా ఏంటండి? సాధు జీవులు. అంటే ఆ జీవులు ఎలాగైతే మంచి స్వభావం కలిగి తమ యజమానులకు లోబడుతున్నాయో అలానే భార్యలు కూడా మీ భర్తలకు ఏం చేయాలి? మీరు సాధువైనట్టు, మృదువైనట్టు. మృదువు అంటే ఒకవేళ భర్త పనిచేసి వచ్చి అలసిపోయి అరిచాడు అనుకో, నీలో సాధు స్వభావం ఉంటే, ఆ మంచి మృదుత్వం నీలో ఉంటే, మంచి లక్షణం నీలో ఉంటే నువ్వేం చేస్తావు? కాసేపు సైలెంట్గా ఉంటావు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే భార్యకి, నీ భర్తకు లోబడాలి, ఆ భర్త పట్ల భయం కలిగి ఉండాలి, ఆ భర్తను నువ్వు ప్రేమించాలి కడ వరకు. ఆ తర్వాత చెబుతున్నాడు, ఒకవేళ భర్త ఏదైనా ఆవేశంతో మాట్లాడినా నువ్వు సాధు స్వభావంతోనే ఉండాలి. ఒకవేళ పద్దాకలు పనిచేసిన కొంతమంది భర్తలు ఏదైనా ఇంటికి వచ్చేసరికి నచ్చకపోతే వెంటనే రియాక్ట్ అయిపోయి అరుతారు. అరిసినా కూడా భార్య ఏం చేయాలి తెలుసా? ఇంటికాడ కూర్చున్న భార్య అర్థం చేసుకొని సైలెంట్ అయిపోవాలి. అంతేగాని చేసేవాళ్ళే మాలా బోడి పని అనకూడదు. నువ్వు ఎవరి కోసం చేసాడు పని? నిన్ను బతికించడానికి, నిన్ను ఇంటికాడ కూర్చోబెట్టి నిన్ను బతికించడానికి చేస్తున్నాడు కష్టపడి. ఆయన కోసం ఆయన చేయనక్కర్లేదు, నీ కోసం చేస్తున్నాడు. నీ బిడ్డలు, నువ్వు కన్న బిడ్డల కోసం చేస్తున్నాడు. కుటుంబ పోషణ కొరకు చేస్తున్నాడు. దేవుడిచ్చిన బాధ్యత నెరుగు చేస్తున్నాడు. కాబట్టి ఆ కుటుంబంలో నువ్వేం చేయాలంటే గయ్యాళిగా ఉండటానికి వీల్లేదో, జగడగొండిగా ఉండటానికి వీల్లేదో, భర్తకు మేలు చేసేదానిగా ఉండాలి, నీ కుటుంబాన్ని కట్టుకునేదానిగా నువ్వు ఉండాలి. అందుకే ఏమంటున్నాడు? కంటిన్యూషన్ చేయడం మొత్తం ఆపేద్దాం ఇక. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణం అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఏం ఉండాలంటే ఏ గుణం? గుణం అంటే ఏ గుణం? ఆ గుణం కాదు, రోగం కూడా గుణం ఉంది, అది కాదు చెప్పేది. సాధువైనట్టు గుణం, మృదువైనట్టు గుణం, అక్షయమగు, చూడండి, అక్షయ అలంకారమగు మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, వివాహం వెనక దేవుని ప్రణాళిక ఏంటి? అసలు ఏమై ఉందంటారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏమ్మా, వివాహం వెనక దేవుని ప్రణాళిక ఏముంది? 128వ కీర్తన మొత్తం చదువుకోండి ఇంటికి వెళ్ళాక. ఏంటి ఆయన ప్రణాళిక? భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండాలి, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఇలా ప్రభు మార్గంలో మీ కుటుంబం అంతా కూడా నిత్యము నడుస్తూ ఉంటే, దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే నీ కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతుంది. రెండవ గొప్ప ఆఫర్ ఏంటంటే, నీ పిల్లలు వాళ్ళ పిల్లలను కూడా చూసేంత వరకు నువ్వు కుటుంబంలో నిలబడతావు అని చెబుతున్నాడు దేవుడు. ఎంత బాగుందండి. అంటే నేను నా మనవళ్ళ చూస్తాను అనమాట. దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే కుటుంబంలో నేను నా మనవళ్ళని చూడాలంటే ఇప్పుడు నేను ఎలా ఉండాలి? వివాహం వెనక దేవుని ప్రణాళిక ఏంటో నేను తెలుసుకొని, దేవుని యందు భయము భక్తి కలిగి, నా భార్య కూడా దేవునిలోనే ఉంటూ, నా పిల్లలు కూడా దేవునిలోనే ఎదుగుతూ ఉంటే, ఆ దేవుని ఆశీర్వాదం నాకుంటే అప్పుడు నేను బాగుంటాను, నా కొడుకు బాగుంటాడు, ఆడి కొడుకు పుట్టేదాకా కూడా నేను ఇంకా సజీవంగానే వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా ఇక్కడే భూమి మీద ఉంటానని దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. అదే 128వ కీర్తనలో ఉన్న దేవుని యొక్క ప్రణాళిక.
అర్థమవుతుందండి? లేదండి, మా ఆయనకు నచ్చినట్టు ఆయన బతుకుతాడు, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతా, మా పిల్లోళ్ళ వాళ్ళే పెరుగుతారు అని కుటుంబ వ్యవస్థను కూల్చుకునే అజ్ఞానిగా నువ్వు మారటానికి వెళ్ళేది. కనుక ఈ వివాహ వ్యవస్థలో మిమ్మల్ని జతపరిచింది దేనికనంటే దేవుని ఉద్దేశాలను నెరవేర్చటానికి. దేవునికి పిల్లలను కని ఆయన కొరకు, ఆయన పని కొరకు, పెంచటం కొరకు దేవుడి కుటుంబ వ్యవస్థను కట్టాడు. కనుక మీ బాధ్యతలు సక్రమంగా కొనసాగించుకుంటూ భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకు లోబడాలి. ఇరువురు ఒకే మాటతో, ఒకే భావనతో, ఒకే ధ్యేయంతో కడ వరకు మీ ప్రాణం ఏమంటే మరణం మిమ్మల్ని వేరు చేసేంత వరకును కూడా మీరిద్దరు ఒకే భావనతో కలిసిమెలిసి ముందుకు కొనసాగాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.